క్యాపిటలిజం. ఈ ఒక్క ఐడియాలజీతో యూఎస్ఏ ఏ రేంజ్లో డెవలప్ అయిందో మనందరికీ తెలుసు. ఈ క్యాపిటలిజం వల్ల యూఎస్ఏ చాలా అచీవ్ చేసింది. ఇన్నోవేషన్, టెక్నాలజీ, వెల్త్, గ్రోత్, ఇంకా చాలా. ఇన్ని సాధించిన యూఎస్ఏ కామ్గా ఉండదు కదా, ప్రపంచాన్ని రూల్ చేయాలని ట్రై చేస్తుంది. ఇప్పటికైతే యూఎస్ఏ దగ్గరలో కూడా ఏ కంట్రీ లేనంత ఎత్తుకు ఎదిగింది. ఒకవేళ అన్ని కంట్రీస్ క్యాపిటలిజం ని అడాప్ట్ చేసుకుని డెవలప్ అయితే యూఎస్ఏ కాంపిటీషన్ ఇవ్వచ్చా? అసలైన క్వశ్చన్ ఇది కాదు. కొంతమంది ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ ఏంటంటే అసలు అన్ని కంట్రీస్ క్యాపిటలిజం ని అడాప్ట్ చేసుకుంటే ప్రపంచమే నాశనం అయిపోతుంది అంటున్నారు. ఈ వీడియోని పూర్తిగా చూస్తే అసలు క్యాపిటలిజం అంటే ఏంటో అర్థమవుతుంది, క్యాపిటలిజం వల్ల యూఎస్ఏ ఎలా డెవలప్ అయిందో అర్థమవుతుంది. అలానే ఒకవేళ క్యాపిటలిజం అనేది ఓవర్ గా అడాప్ట్ చేసుకుంటే ప్రపంచం ఎలా నాశనం అయిపోతుందో కూడా చెప్తాను. ఇంకా లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోతున్నానండి. ఫస్ట్ అసలు క్యాపిటలిజం అంటే ఏంటో తెలుసుకుందామండి. క్యాపిటలిజం అంటే ఫ్రీ మార్కెట్స్, ప్రైవేట్ ఓనర్షిప్, కాంపిటీషన్, ప్రాఫిట్ మోటివ్. అంటే గవర్నమెంట్కి ప్రైవేట్ బిజినెసెస్ మీద ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ ఉండకూడదు, మార్కెట్ని ఫ్రీగా ఫ్లో అవ్వనివ్వాలి, కాంపిటీషన్ ఎంకరేజ్ చేయాలి. వీళ్ళ ఓన్లీ మోటివ్ ప్రాఫిట్ మేకింగ్. ఏ బిజినెస్ అయినా సరే ప్రాఫిట్స్ కోసం రన్ అవ్వాలి అండ్ గవర్నమెంట్ దానికి ఎలాంటి అబ్జెక్షన్ చెప్పకూడదు. అప్పటి వరకు డిక్టేటర్స్ని, ఫ్యూడలిస్టిక్ రాజుల్ని చూసిన వాళ్ళందరికీ ఇది చాలా మంచి ఐడియా లాగా కనిపించింది. ఎందుకంటే అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ ఉంటుంది, ఎదగడానికి అందరికీ ఈక్వల్ రిసోర్సెస్ ఉంటాయి, కష్టపడిన వాడికే మనీ వస్తుంది, మనీ వస్తే ఆటోమేటిక్గా పవర్ఫుల్ అవుతారు. ఈ ఐడియాలజీని అడాప్ట్ చేసుకోవడం వల్ల యూఎస్ఏ ఎలా డెవలప్ అయిందో చూద్దామండి. 18th centuryలో యూరోప్లో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చి ఈ బిజినెసెస్ అన్నిటికీ డెవలప్ అవ్వడానికి ఒక మంచి మార్గం కనిపించింది. దీన్ని యూఎస్ఏ కూడా చాలా బాగా యూటిలైజ్ చేసుకుంది. దీంతో పాటు యూఎస్ఏలో న్యాచురల్ రిసోర్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడైతే బిజినెసెస్ ని గవర్నమెంట్ ఎలాంటి రెగ్యులేషన్ లేకుండా ఫ్రీగా ఫ్లో అవనించిందో కాంపిటీషన్ బాగా పెరిగింది. దీనివల్ల కాంపిటీషన్లో ముందుకు రావాలంటే ఇన్నోవేటివ్గా ఆలోచించాల్సి వచ్చింది. అలానే కంపెనీస్ అన్ని టెక్ సెక్టార్లో కానీ ఇతర వేరే సెక్టార్స్లో కానీ చాలా ఇన్నోవేషన్స్ని తీసుకొచ్చారు. అయితే అప్పటికి యూరోపియన్ కంట్రీస్ డామినేషన్ చాలా ఎక్కువగా ఉండేది. ఎందుకంటే అసలు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ స్టార్ట్ అయింది అక్కడ కదా. యూఎస్ఏకి యూరోప్కి డిఫరెన్స్ ఏంటంటే యూరోప్లో గవర్నమెంట్ బిజినెసెస్లో ఇంకా ఇన్వాల్వ్ అవుతూ వచ్చేది. అంటే వాళ్ళు ఎప్పుడైనా రెగ్యులేట్ చేయాలి అనుకుంటే ఈజీగా రెగ్యులేట్ చేసేవాళ్ళు. ఇక్కడ యాక్చువల్ పవర్ అనేది గవర్నమెంట్ చేతిలో ఉంది. కానీ యూఎస్ఏ మాత్రం బిజినెసెస్లో ఇన్వాల్వ్ అవ్వకూడదు అని ఒక పాలసీ పెట్టుకున్నారు. ఇప్పటి వరకు అంతా బాగానే ఉంది. ఒక పక్క యూరోప్, ఇంకో పక్క యూఎస్ఏ బాగా గ్రో అవుతూ వచ్చాయి. ఎప్పుడైతే వరల్డ్ వార్స్ వచ్చాయో సిచ్యువేషన్ మొత్తం మారిపోయింది. యూరోపియన్ కంట్రీస్ ఒక పక్క యుద్ధాలు చేస్తూ ఉంటే యూఎస్ఏ మాత్రం సైలెంట్ గా గ్రో అవుతూ ఈ యూరోపియన్ కంట్రీస్ కి వార్ చేయడానికి లోన్స్ ఇవ్వడం లాంటివి చేసింది. వరల్డ్ వార్ 2 అయిపోయే టైంకి యూఎస్ఏ అండ్ యూఎస్ఎస్ఆర్ ఈ 2 కంట్రీస్ మాత్రమే మంచి పొజిషన్ లో ఉన్నాయి. వీటి మధ్యలో కోల్డ్ వార్ జరిగింది, అందులో యూఎస్ఏ గెలిచింది. దీని గురించి ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ చేశాను, ఇంట్రెస్ట్ ఉంటే అవి కూడా చెక్ చేయండి. ఇప్పుడు యూఎస్ఏ ఇంతలాగా గ్రో అయింది, బానే ఉంది. అంటే దీన్ని బట్టి క్యాపిటలిజం ని మంచి అనుకోవాలా? అసలు క్యాపిటలిజంలో ఫ్లాసే ఉండవా? ఇది గొప్ప ఐడియాలజీనా అంటే ఇప్పుడు వరకు నేను చెప్పింది కేవలం కాయిన్ కి ఒక సైడ్ మాత్రమే. ఇప్పుడు క్యాపిటలిజం యొక్క డార్క్ సైడ్ ని కూడా చూద్దాం, ఎందుకంటే దాని గురించి మాట్లాడుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇన్ఈక్వాలిటీస్. ఎప్పుడైతే కంపెనీస్ బాగా డెవలప్ అవుతాయో వాళ్ళకి మంచిగా ప్రాఫిట్స్ వస్తాయి, బానే ఉంటుంది. మరి ఆ కంపెనీస్ లో పనిచేసే వాళ్ళ సంగతి ఏంటి? ఆ కంపెనీస్ లో స్లేవ్స్ లాగా వర్క్ చేస్తే కనీసం జీవితం సాగించడానికి కూడా సరిపోనని డబ్బులు ఇస్తారు. ఇక్కడే క్యాపిటలిస్ట్ యొక్క అత్యాశ పెరిగిపోతుంది. నార్మల్ పీపుల్ అందరూ ఎక్స్‌ప్లాయిటేషన్ కి గురవుతారు. కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి ఇన్నోవేషన్ పెరిగిందని మాట్లాడుకున్నాం కదా, ఇది కూడా కాయిన్ కి ఒక సైడ్ మాత్రమే. ఒక కంపెనీ ఆల్రెడీ మంచి పొజిషన్ లో ఉంటే వేరే కంపెనీని పైకి ఎందుకు రాణిస్తారు చెప్పండి? పోనీ వేరే కంపెనీ సంగతి పక్కన పెట్టండి. మన ఇండియాలో పెద్ద పెద్ద బిజినెస్ అని చెప్పుకునేవి ఏం చేసాయో కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పమంటారా? జియో అవసరం ఉన్నా లేకపోయినా మనందరికి ఇంటర్నెట్ అలవాటు చేసి ఇంటర్నెట్ కన్సంప్షన్ ని పెంచారు. ఇప్పుడు చూసారుగా మన పరిస్థితి ఎలా ఉందో. అవసరం ఉన్నా లేకపోయినా సరే రీఛార్జీల మీద స్పెండ్ చేయాల్సి వస్తుంది. ఇది కేవలం ఒక ఎగ్జాంపుల్ మాత్రమే, ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి. ఇండియాలో సో కాల్డ్ స్టార్టప్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ అసలు నిజంగా ఇండియన్ ముందుకు తీసుకెళ్తున్నాయా, లేదంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గా ఉన్న చిన్న చిన్న బిజినెసెస్ ని నాశనం చేస్తున్నాయా? ఇలాంటి డీటెయిల్స్ అన్నిటితో ఒక వీడియో చేస్తాను. సరేపోని ఇదంతా పక్కన పెడదాం, ఎందుకంటే కష్టపడినోడు పైకి వస్తాడని నమ్ముతూ ఉంటాను నేను. సో మనం కష్టపడి ఆ పెద్ద కంపెనీస్ ని ఢీ కొట్టాలనుకుంటాం, కష్టపడి ఏదో ఒకటి చేసి బిజినెస్ లో సక్సెస్ అయ్యాం అనుకున్నాం. కానీ ఒక్కొక్కసారి మోరల్ గా కూడా థింక్ చేయాలి కదా. ఇప్పుడు ఎవడికి ఆడొచ్చేసి వాడు ప్రాఫిట్ కోసం రిసోర్సెస్ మొత్తాన్ని వాడేస్తే ఫ్యూచర్ జనరేషన్ సంగతి ఏంటి? మనం అనుభవించే ప్రతి సౌకర్యం వెనకాల ఎన్నో రిసోర్సెస్ ఎక్స్‌ప్లాయిటేషన్ జరుగుతూ ఉంటుంది. దీని గురించి ఎవరు మాట్లాడతారు? మన బెనిఫిట్స్ కోసం ప్లానెట్ లో ఉన్న రిసోర్సెస్ అన్నిటిని వాడేస్తే అలాగా? ఈ రిసోర్సెస్ అనేవి అందరివి కదా, కేవలం నా దగ్గర ఒక పెద్ద బిజినెస్ ఉంది కదా అని చెప్పి వీటన్నిటిని ఎక్స్‌ప్లాయిట్ చేస్తే అలాగా? ఒక క్యాపిటలిస్ట్ వాడి లాభాల కోసం ఈ రిసోర్సెస్ అన్నిటిని ఎలా ఎక్స్‌ప్లాయిట్ చేస్తాడో తెలుసు కదా. ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్. మరి దీని గురించి ఎవరు మాట్లాడతారు చెప్పండి? సరే, ఇవి కూడా పక్కన పెట్టేద్దాం. ఇంకో పక్క ఇవే కంపెనీస్
వెపన్స్ ని తయారు చేస్తారు. మనుషుల్ని చంపుకునేలాగా తయారు చేస్తున్నారు. దీనికి ఒక లిమిట్ ఉండదా? మనం అనుకుంటాం గవర్నమెంట్ కంట్రోల్ చేయాలి ఇవన్నీ అని, కానీ చేయలేం. ఎందుకంటే మనందరం ఒక ర్యాట్ రేస్ లో భాగంగా ఉన్నాం. మనం ఇందులో పరిగెట్టకపోతే ఎవడో ఒకడు వచ్చి మనల్ని వెనక్కి తోసేస్తాడు. వెనక్కి తోయడమే కాదు, మనల్ని నాశనం చేయడానికి చూస్తాడు. మన దగ్గర ఉన్న రిసోర్సెస్ని ఎక్స్ప్లాయిట్ చేయడానికి ట్రై చేస్తాడు. ఇదంతా ఇలా నడుస్తుంటే కొంతమంది పెద్ద మనుషులు వచ్చి మార్స్ మీదకి మనుషులందరినీ పంపించాలి, అదొక్కటే దీనికి సొల్యూషన్ అన్నట్టు చెప్తారు. ఇక్కడ నాశనం చేసింది సరిపోదు, ఇంకా అక్కడ కూడా వెళ్ళి దాన్ని కూడా నాశనం చేయాలి. మళ్ళీ ఈ మాటలు చెప్పే వాళ్ళు కూడా క్యాపిటలిస్టులే. అదే ఇక్కడ కామెడీ. ఒకవేళ మార్స్ మీదకి వెళ్ళే టెక్నాలజీ వచ్చినా సరే, వీళ్ళు ఎంత సొల్యూషన్ ని తీసుకొచ్చినా సరే, మళ్ళీ దాంట్లో మార్స్ కి పోయేది కూడా ఆ టాప్ లో ఉన్న క్యాపిటలిస్టులే కదా. అంటే కంపెనీస్ పెట్టి ఎక్కువ సంపాదించిన వాళ్ళే కదా. వీళ్ళేమి ఎర్త్ మీద ఉన్న పాపులేషన్ మొత్తాన్ని మార్స్ మీదకి తీసుకెళ్లే సొల్యూషన్ తీసుకురారు కదా. అంటే అక్కడ కూడా వీళ్ళు మళ్ళీ తప్పించుకుంటున్నారు అనమాట. ఇక్కడ రిసోర్సెస్ మొత్తాన్ని వాడేసుకుని నీలాంటి నాలాంటి వాళ్ళని వదిలేసి వాళ్ళు వేరే ప్లానెట్కి వెళ్ళిపోతారు అనమాట. మనకి ఎయిదర్ కాంపిటీషన్ ని తట్టుకుని పైకి వెళ్ళడం అయినా వచ్చి ఉండాలి, లేదంటే దేవుడిని నమ్మే వాళ్ళైతే ఎవరో ఒకళ్ళు వచ్చి మొత్తం బాగు చేస్తారని నమ్మాలి. ప్రపంచంలో ఇంత జరుగుతుంటే మనమేమో ఇక్కడ కూర్చుని క్యాస్ట్, రిలీజియన్, లాంగ్వేజ్ ఇలాంటి వింత వింత రీజన్స్ చెప్పుకుని కొట్టుకుంటూ ఉంటాం. ఈ టాప్ లేయర్ లో ఉన్న వాళ్ళంతా మనల్ని ఒక ర్యాట్ రేస్ లో ఉంచడానికే ట్రై చేస్తారు. అందుకే మన మీద ఈ క్యాస్ట్, రిలీజియన్ అని ఇలాంటివన్నీ రుద్దడానికి ట్రై చేస్తూ ఉంటారు. మనం గొర్రెలలాగా ఆ మత్తులో పడి బతుకుతూ ఉంటాం. అయితే వీళ్ళు దీంట్లో కూడా చాలా ఎజెండాస్ పెట్టుకుని ఉంటారు. అసలు యుఎస్ఏ యొక్క ఇన్ఫ్లుయెన్స్ మన మీద, మన లైఫ్ లో ఎంత ఉందో తెలుసా? ఎన్ని విషయాల్లో వాళ్ళు మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలరో తెలుసా? ఈ హాలీవుడ్ గానీ, మీడియా గానీ, రిలీజియన్ ప్రాపగెండా గానీ ఇదంతా ఒక ప్రీ ప్లాన్డ్ గా యుఎస్ఏ ఒక సాఫ్ట్ పవర్ ని పెంచుకోవడానికి చేస్తుందంటే మీలో ఎంతమంది నమ్ముతారు? నా నెక్స్ట్ వీడియోలో అసలు యుఎస్ఏ వాళ్ళ సాఫ్ట్ పవర్ ని ప్రపంచంలో ఎలా పెంచుకుంటుందో మాట్లాడుకుందాం. దాంట్లో మనకు అర్థం కాని విషయాలు చాలా ఉన్నాయి. ఇన్ఫాక్ట్ దానిలో ఎవరు మాట్లాడని నిజాలు కూడా చాలా ఉంటాయి. ఫైనల్ గా నాకు క్యాపిటలిజం గురించి అర్థమైంది ఇది. నేను చెప్పిన పాయింట్స్ మీకు ఎంతో కొంత వాల్యుబుల్ గా అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి. దీనిపైన మీ వ్యూస్ ఏంటో కూడా కామెంట్ చేయండి. అలానే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మరెన్నో చూడాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఉంచండి. ఎవ్రీ వీక్ ఇలాంటి ఐ ఓపెనింగ్ కాన్సెప్ట్స్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. జై హింద్, బై బై.